హలో అండి. ఈరోజు మనం వెక్టరైజ్డ్ ఇమేజెస్ మిడ్జర్నీ ద్వారా ఎలా చేయాలో చూద్దాం. సో దీనికి మనకు కావాల్సింది మిడ్జర్నీ అండ్ ఇల్లస్ట్రేటర్ సాఫ్ట్వేర్. బేసిక్గా ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుందాం అండి. దానికోసం నేను ఒక ఇమాజిన్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నా ప్రాంప్ట్ ఇవ్వాలన్నమాట. నా ప్రాంప్ట్ ఏంటంటే ఇక్కడ నాకు ఏదైనా ఒక పర్సన్ ఇమేజ్ క్రియేట్ చేయాలనుకోవాలండి. మనం ఇల్లస్ట్రేటర్లోని వెక్టర్ ఇమేజ్ ఆర్ట్ చేస్తాం. సో మిడ్జర్నీ ద్వారా ఇప్పుడు ఏంటంటే చాలా ఈజీ అయిపోయింది. సో బేసిక్ చిన్న చిన్న వర్క్స్ అన్నీ మనం మిడ్జర్నీ ద్వారా చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం అమితాబ్ బచ్చన్ది చూద్దాం. సో నాకు దీంట్లోని ఈ ఆరెంజ్ కలర్ని నేను చూస్ చేసుకున్నాను. ఇది థర్డ్ వన్. సో ఇమేజ్ని ఓపెన్ చేసి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్, ఓపెన్ ఇమేజిన్ న్యూ ట్యాబ్ని క్లిక్ చేస్తే న్యూ ట్యాబ్కి వెళ్ళి వీ హ్యావ్ టు డౌన్లోడ్ ద ఇమేజ్. సో నేను డెస్క్టాప్ మీద ఇమేజ్ డౌన్లోడ్ చేస్తున్నాను. పిఎన్జీ కంపల్సరీ అండి. పిఎన్జీ సేవ్ చేస్తేనే మనకి ఇమేజ్ అనేది అవుతుంది. సో నా ఇమేజ్ సేవ్ అయింది. నేను ఇప్పుడు ఇల్లస్ట్రేటర్కి వెళ్తాను. వచ్చిన తర్వాత ఫైల్కి వెళ్ళి ప్లేస్ క్లిక్ చేయండి. ప్లేస్ క్లిక్ చేయగానే మీకు ఆ ఫైల్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళాలి. సో నా డెస్క్టాప్లో సేవ్ చేసుకున్నాను, నేను అక్కడికి వెళ్ళి ప్లేస్ చేస్తాను. సో ఇది ఇప్పుడు మనకి బేసిక్ నార్మల్ ఇమేజ్ అండి, ఇంకా వెక్టరైజ్డ్ అవ్వలేదు. ఇది ఇల్లస్ట్రేటర్లోకి తెచ్చిన తర్వాత దీన్ని మనం వెక్టర్ ఇమేజ్ కింద మారుస్తాం. సో దీనికోసం ఆబ్జెక్ట్కి వెళ్ళి ఇమేజ్ ట్రేస్ అనేది మీకు కనిపిస్తుంది. ఆబ్జెక్ట్లోకి వెళ్తే ఇమేజ్ ట్రేస్. సో మేక్ అని క్లిక్ చేయండి. మేక్ అని క్లిక్ చేసిన తర్వాత ఇది బ్లాక్ అండ్ వైట్లోకి మారుతుంది. డోంట్ వరీ, ఇక్కడ మనకి ప్రీసెట్స్ ఉంటాయి. ప్రీసెట్స్లోని ఇలా మనకు కలర్ఫుల్ కావాలి కాబట్టి, బ్లాక్ అండ్ వైట్ కాదు కాబట్టి, సో మనం ఇక్కడ హై ఫిడెలిటీ ఫోటో క్లిక్ చేద్దాం. ఓకే, హై ఫిడెలిటీ ఫోటో. ఇప్పుడు అది మరీ కలర్ కొంచెం ఎక్కువ అయిపోయింది కాబట్టి నేను లో ఫిడెలిటీ ఫోటోకి క్లిక్ చేస్తాను. ఓకే, సో లో ఫిడెలిటీ ఫోటో క్లిక్ చేసిన తర్వాత ఇంకా మనకి ఇది ఇమేజ్ ఇంకా ట్రేస్ అవుతుంది. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది చూడండి, ఇమేజ్ ట్రేస్ ప్యానల్ అని. ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఇది వస్తుంది. సో ఇక్కడ మనకి ఈ అడ్వాన్స్ ఆప్షన్స్లోని మీరు ఈ ఆప్షన్స్ మార్చుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్స్ చూపిస్తాను. పార్ట్స్ ఒకవేళ 78 అలా పెట్టామనుకోండి, డిఫరెన్స్ చూడండి ఇమేజ్లో. ఓకే, అదే పార్ట్ని ఒక 21 అలా చేసామనుకోండి, అది కొంచెం మీకు మైన్యూట్గా పార్ట్స్ అనేది తెలుస్తుంది. ఓకే, ఈ ఇమేజ్లో అంతా చాలా యాక్ట్గా చాలా బాగా వచ్చింది. సో మీరు నాయిస్ అది తగ్గించాలి, కార్నర్స్ కొంచెం పెంచుకోవాలంటే కొంచెం స్మూత్ ఫినిష్లోకి వెళ్తుంది. ఓకేనా, సో ఈ హెయిర్ పార్ట్ అది మనం కొంచెం స్మూత్గా ఇచ్చుకోవాలి, మరి షార్ప్ చేసుకోవాలి. సో పార్ట్ నేను ఒక 50% ఇస్తాను. ఓకే అండి, ఇది అయిన తర్వాత మీరు ఇక్కడికి వెళ్ళి ఎక్స్పాండ్ అని క్లిక్ చేస్తే ఇమేజ్ ట్రేస్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ట్రేస్ అయిన ఇమేజ్, మీరు ఇక్కడ నుంచి పర్టికులర్ కలర్ మార్చుకోవాలన్నా మీరు ఇక్కడికి వెళ్ళి కలర్ మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెయిర్ కలర్
ఈ హెయిర్ కలర్ గ్రే ఉంది. సో అలా మన కలర్ మారించేసాను. సో ఇది మనం ఇప్పుడు ఇలా చేస్తాం అంతే అండి. సో చాలా ఈజీగా ఉంది కదా, ఇమేజ్ ట్రేస్ అయ్యి చాలా ఈజీగా అయిపోతుంది. కమెంట్స్లో చెప్పండి మీకు ఎలా అనిపించింది. అండ్ ఇంకేదైనా పర్టికులర్గా నేర్చుకోవాలన్నా కూడా నాకు చెప్పండి, నేను చేసి మీకు వీడియో పెడతాను. ఓకేనండి. అండ్ ప్రీవియస్గా నేను చేసింది అయితే ఇదండి. సో నార్మల్ ఇమేజ్ తీసుకున్నాను, ఇప్పుడు ఇదంతా అయింది. నేను ఎక్కడ కావాలంటే అక్కడ మార్చుకోవచ్చు, పర్టికులర్గా తిన ఐస్ తెర కూడా మార్చుకోవచ్చు. సో సేమ్ తీసుకోవడానికి కలర్ పిక్కర్ యూస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.